మాతృదేవోభవ. ఒక క్షణమందు ఊయల మరొక్క క్షణమున రోగశయ్య. జగన్మాత. ఒక క్షణమందు ఊయల మరొక్క క్షణమున రోగశయ్య. వేరొక క్షణమందు వెన్నెల మరొక్కట ఘోకపుకేక. దేనికిన్ వికలుడుగాక నీ స్మరణ పీఠిని నిల్చునెవండు. వానికిన్ నికరము నిత్య సౌఖ్యము జనింపదు దుఃఖము లోకపావని. వానికిన్ నికరము నిత్య సౌఖ్యము జనింపదు దుఃఖము లోకపావని. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 957వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఆ జగదేక సుందర మహత్తర మౌన మనోజ్ఞ సత్కళారాజము తాజ్మహల్. ఆ జగదేక సుందర మహత్తర మౌన మనోజ్ఞ సత్కళారాజము నేడు చూడు మౌరా పొగచోరుచునుండే. ఏలమీ రాజరికమ్ములింక రసరాజ్యమునే మసి చేసి వేయగా. ఆజికి వాజులెక్కెను భయంకర కల్మష ధూమ సైన్యముల్. పొగ సైన్యాలు పుట్టిస్తున్నారయ్యా, పొగ సైన్యాలు బయలుదేరాయి రసరాజ్యాన్ని మసి చేయడం కోసం. ఒక్క మాట కవి చరిత్ర తిరగేసుకోండి. కొంతమంది విమర్శించారే రాజుల పరిపాలనని. రాజుల సొమ్ముర అళపాలు. దేవుడు వాడు చేసిన నేరం అంటే దేవాలయాలు కట్టారు, వాటిలో అపూర్వ శిల్పకళని ప్రోత్సహించారు. కేవలం ఏదో ప్రతిష్ఠ చేసి ఊరుకోలా. ఈవేళ చాలా చోట్ల కడుతున్న దేవాలయాల్లో, కొత్తగా కడుతున్న వాటిలో శిల్పకళ ఏముందండి? ఇదే శిల్పం, వసూలు శిల్పమే. అందులో చాలా శిల్పం ఉంది. ఏ కార్యక్రమం పెడదాం, ఎలా లాగేద్దాం, జనం ఎక్కువ ఎలా వస్తారు. పూర్వం వాళ్ళు అలా ఆలోచించరా. ఒక దేవాలయం కట్టామంటే అదొక విశ్రాంతి కేంద్రం, ఒక పునరావాస కేంద్రం. ఏ తుఫాను వస్తే జనమంతా ఎక్కడుంటారు? ఎవరింటి సరిపోతుంది? ఎవరింటికి రాణిస్తారు? దేవాలయంలో ఉంటారు. దేవుడికి అందరూ ఒకటే. ముందు అసలు దేవుడు మన రక్షిస్తున్నాడు, దేవుడి గుడిలో ఉన్నామనే భావనే చాలండి రక్షింపబడ్డానికి. అలా కట్టారు. అందుకే మీకు కాళహస్తి సహా తమిళనాడులో అనేక దేవాలయాలు సహా చూడండి. అసలు గర్భగుడి ముందు మండపం కంటే తర్వాత శాలలు, మండపాలు ఎక్కువగా చాలా పెద్దవి, పొడుగ్గా ఉంటాయండి. ఎందుకంత పొడుగు అనిపిస్తుంది చూస్తుంటే ఒక్కోసారి. యాత్రికులు ఎవరిళ్లలో ఉంటే ఎవరు భరిస్తారు? ఏదో తలదాచుకుందుకో చోటు ఉంటే అవన్నీ కసి పడుకుంటారు. పైగా ఆ కట్టడాలన్నీ కూడా చలువరాతికి కట్టడాలండి, చల్లగా ఉంటుందండి. ఎందుకంటే మనది ఉష్ణదేశం. ఊరికే ఏదో తుండు కొట్టేసి పడుకుంటే చాలా నిద్రట్టేస్తుంది. మరి అలా నిర్మాణాలు అభివృద్ధులు చేస్తే రాజరికాలను కూల్చేసి భూస్వామ్యాలు తెచ్చిన వాళ్ళు, భూస్వామ్యాలను కూల్చి ప్రజాస్వామ్యం అన్నవాళ్ళు చేసిన వ్యాఖ్యానాలు ఏమిటంటే రాజులు సొమ్ము రాళ్ళపాలండి. అవును, రాతి మహత్తు కన్గొన్నక రాజుల సొమ్ములు రాళ్లపాలను కొతలు కూసినారు. రాతి మహత్తు కన్గొనక రాజుల సొమ్ములు రాళ్లపాలనను కుతలు గూసినారు. కనుగొండిపుడు అయ్యవే పెట్టె నింపి మీ జాతికి దర్శనీయత ప్రచారము తెచ్చినవి. కనుగొండిపుడు అయ్యవే పెట్టె నింపి మీ జాతికి దర్శనీయత ప్రచారము తెచ్చినవి. అందుకైన ఈ రాతిని పాతి పెట్టకుడు రాక్షస కల్మష ధూమరాశిలో. అందుకైన ఈ రాతిని పాతి పెట్టకుడు రాక్షస కల్మష ధూమరాశిలో. పోనీ మీకు డబ్బులు తెచ్చి పెడుతున్నందుకైనా ఈ దేవాలయాల్ని కట్టడాల్ని కాపాడండి అయ్యా. వాటి మీద ప్రేమ మీకు అక్కర్లేదా? మీకు ఆదాయం ఉంది కదా, అందుకోసమైనా చేయండి. వాళ్ళు ఎంత ఉన్నతమైన ఆశయంతో కట్టారండి. లేకపోతే ఏదో గర్భగుడిలో దేవుణ్ణి ప్రతిష్ఠించడానికి ఏమిటి ఆ పెద్ద పెద్ద ఏనుగులు ఏమిటి, సింహాలు ఏమిటి, ఆ మండపాల్లో ఏదో ద్వారం దగ్గర 2 సింహాలు ఇలా కాళ్ళెత్తి నిలబడడం ఏమిటి, ఇంకో చోట ఏనుగులు ఇలా తొండమెత్తి నిలబడడం ఎందుకండి? ఇవన్నీ అవసరమా? ఒక్కొక్క స్తంభంలో నగిషి ఆ శిల్పులు ఎటువంటి మహానుభావులు వాళ్ళు. నిజంగా వాళ్ళ గురించే కదండి శ్రీశ్రీ మాట్లాడింది. కార్మికత్వము కళాత్వము రెండు కలిసేయండి అక్కడ. కార్మికత్వం, కళా దృష్టి. ఒక్కొక్క శిల్పి శిలని చెక్కుతున్నాడు అంటే అందులో కార్మికత ఉరిక చెక్కడమా? అది బండ కొట్టడం కాదే.
ఏదో కొండ కొట్టి బండరాలు తయారు చేసే శ్రమ కాదు. అటువంటి శక్తి ఉంది. ప్లస్ కళ. అతను కార్మికుడా, కళా మార్మికుడు కానీ శిల్పి. మరి ఆవేళ రాజుల సొమ్ములు రాళ్లపాలంటారు ఏమిటి? అవే కదా మనకి ఇప్పుడు డబ్బులు తెచ్చిపెడుతున్నాయి. రాతి మహత్తు కనుగొనక, రాతి మహత్యం మీకు తెలియక రాజుల సొమ్ములు రాళ్లపాలనను కోతలు కూసినారు. ఏవో కోతలు కూశారు కానీ మీ నోటుకొచ్చిన కోతలు తిట్టడం కోసం. ప్రాచీన సమాజాన్ని తిట్టడం మనకు సరదా. అక్కడే ఉంది, ఇక్కడే ఉంది అన్నాం. కొందరికి నవీన ఆధునిక నాగరికతను తిట్టడం సరదా. ఈ రెండు తప్పులే. ప్రతి దాంట్లోనూ మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. ఆధునికమన్న ప్రతిదాన్ని తిట్టిపోస్తారు కొందరు. ఏ అభివృద్ధి, ఏ మార్పు వారికి ఇష్టం ఉండదు. కొంతమంది అలా కాదు, పూర్తిగా ఏదో పక్షం, మొత్తం పాతనంతా తిట్టడం. ఏం లేదండి, అంతా చెత్తండి. వీడు చదివాడా, వీడు చూశాడా? ప్రాత కొత్తల సమన్వయమే జీవితం అండి. అసలు వేదాంత శాస్త్రం చెప్పింది కూడా పూర్వజన్మ కర్మ, ఈ జన్మ కర్మ, భవిష్యత్తు, సంచితం, ఆగామి, ప్రారంధం అన్నీ కలిపితేనే జన్మ అన్నారు. మామూలు జీవితం చూసుకుని అర్థమవుతుంది. కొన్ని పుట్టగానే కొన్ని ఏవో జ్ఞాపకాలు పెరిగాయి మనకి, కొన్ని మనస్సులో ఆలోచనలు పెరిగాయి. అక్కడి నుంచి మనం కొన్ని జోడిస్తున్నాం. అదే మన జీవితాన్ని నిర్మాణం చేసింది. పోనీ చావు ముగింపు అన్నా కూడా ఈ సిద్ధాంతం నిజమేనండి. పాతది ఉంది, ఇప్పటిది ఉంది, వచ్చేది ఉంది. ఏవో కోతలు కూశారు కానీ కనుగొండు ఇప్పుడు అయ్యవే పెట్టె నింపి మీ జాతికి దర్శనీయత ప్రచారము తెచ్చినవి. టూరిజం, టూరిజం, టూరిజం. ప్రతి రాష్ట్రానికి ఒక టూరిజం. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ రాత్రి కట్టడాలు, రాళ్ళు, వాళ్ళు రాజులు నిర్మాణం చేసిన, లేకపోతే ఏం చూపిస్తారు? టూరిజం, టూరింగ్ టాకీస్. కోట్లు సంపాదించుకుంటున్నారు ఈవేళ. అవి ఉపాధి కల్పన కేంద్రాలు కాదా? అక్కడ పనిచేసుకోవట్లేదు ఉద్యోగాలు? ఆ నిర్మాణాలను సరిగ్గా చూసుకుంటే సరిపోదా? నిమిత్త మాత్రంగా బాధ్యతలు నిర్వర్తించడం కాకుండా ప్రేమతో చేస్తే తాజ్మహల్ ఆ నిర్మాణం షాజహాన్ ఎంత ప్రేమతో కట్టాడో మనకు అప్పగించిన ఈ బాధ్యత కూడా అంతే ప్రేమ అనుకుని ఆ టూరిజంలో పనిచేసే ఉద్యోగులు, యాత్రా నివాసులో పనిచేసే ఉద్యోగులు అంత శ్రద్ధగా చేస్తే ఎందుకు బాగుండవండి? మన ఇంట్లో ఒక గోడ మీద మరక కనపడింది అనుకోండి, వెంటనే తడుగుడ్డు పెట్టి ఇలా తుడిచామనుకోండి, ఆ గోడను మనం ప్రేమిస్తున్నామని అర్థం. వీ లవ్ ది వాల్. ఆ గోడను ప్రేమిస్తున్నాం మనం. అలా అవుతూనే ఉంటాయి అని వదిలేసామనుకోండి, మడ్డి కట్టుకుపోతుంది కూడా, మడ్డి పట్టేస్తుంది, ఇంక తుడవలేము. ఇంట్లో ఉన్న వస్తువులు, గూళ్ళు ఏదో రోజుకో పావుగంట పెట్టుకుని, రోజుకో గూడు అని పెట్టుకుని తుడిచామనుకోండి, ఇలా మీరు ఒక 6 నెలలు తుడిచి చూడండి, ఇల్లంతా కళకళలాడిపోతూ ఉంటుంది. ఒకసారి మనం అనుకున్నట్టుగా 15 రోజులకు తుడవలేకపోయినా పర్వాలేదు, నెలలకు తుడిచినా బాగానే ఉంటుంది. బద్దకించి ఎప్పుడో సంక్రాంతి నాడు తుడుద్దామని మొత్తం వదిలేస్తే బూజు పట్టేసి కూర్చుంటాయి, దేవుడు బొమ్మలు సహా. ఈ మాత్రం అర్థం తెలియట్లేదా? జీవితమేనా అంతే. పాత వాసనలు బూజు దులుపుకోవాలి, కొత్తవి నేర్చుకోవాలి, రెండు కలిపి సమన్వయం చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. ఇప్పుడు అయ్యేవి పెట్టె నింపి మీ జాతికి దర్శనీయత ప్రచారము తెచ్చినవి. అక్కడ ఇండియాలో చూసేవేమిటంటే ప్రచారం బోర్డు చెబుతున్నారు. తెలంగాణలో ఏవి, ఆంధ్రాలో ఏవి చెప్పట్లేదా? పలానా చోటుకి వెళ్ళొచ్చామంటే అది చూశారా అని అడగడం లేదా? ఇదివరకు ఢిల్లీ వెళ్ళామంటే ఆ తాజ్మహల్ చూశారని, ఇప్పుడు అక్షరధామ్ చూశారని అడుగుతున్నారు. మరి ఆ ప్రచారం వచ్చింది కదా. అందుకైనా ఈ రాతిని పాతి పెట్టకూడదు రాక్షస కల్మష ధూమరాశిలో. అందుకోసమైనా మీకు డబ్బులైనా వస్తున్నాయి కాబట్టి కనీసం తాజ్మహల్ లాంటి కట్టడాలనైనా కాపాడుకోండియా. మనం అశ్రద్ధ వహిస్తే రేపు మహత్తరమైన దేవాలయాలకి, అక్షరధామ లాంటి వాటికైనా ఈ పరిస్థితి రాదని ఏమైనా ఉందా? శ్రద్ధ వహించాలండి. కేవలం చూసి వచ్చేయడం కాదండి. ఆ చైతన్యం ప్రజల్లో ఉండాలి. ఇది మన సంపద, ఇది మన వారసత్వ సంపద. నా వారసత్వ బహువిధమైన, సుసంపన్నమైన నా దేశ వారసత్వ సంపదకు అరుగుడనగుటకై అని ప్రతిజ్ఞలు చేస్తున్నాం, పిల్లల చేత చేయిస్తున్నాం బళ్ళో. మరి ఏది వారసత్వ సంపద? ఈ కట్టడాలనే వారసత్వం కదా. ఇది మనం పిల్లలకి నేర్పాల్సింది. ఇప్పుడు ఈ ధూమ మేఘాలు తాజ్మహల్ని ఎలా పీడించాయో చెప్పాడు కూడా. స్థానిక విశేషాలు చెబుతున్నాడు. అంత దూరము పోనేలా జనాభా. మీది కాకినాడ అంటున్నావు కదా, మీ కాకినాడలో చూసుకోమని చెప్పి. కర్మాగారాల పొగ కారణంగా ప్రజల ఆరోగ్యాలు ఎలా చెడిపోతున్నాయనడానికి మీ కాకినాడ ఉదాహరణ. ఉదయం బందున కాకినాడపురి నేవో ధూమముల్ మేఘముల్ హృదయాబ్జమ్ముల్ వేపమానములుగా ఎంతేని క్రమ్మున్ గదా. హృదయాబ్జమ్ములు వేపమానములుగా ఎంతేని క్రమ్మున్ గదా.
ఇది మున్ముందు మరింతగా పెరిగి మీకే హాని కలిగించును. ఇది మున్ముందు మరింతగా పెరిగి మీకే హాని కలిగించును. అది నాగాస్త్రమే అందు అర్జునునదయ్యా. అది నాగాస్త్రమే అందు అర్జునునదయ్యా. ఊరకే పోవునా. మా కాకినాడ వారికైనా తెలుసుంటుంది ఈ నాగాస్త్రం ఏమిటో, అర్జునుడు వేయడం ఏమిటో. భారతంలో 17వ రోజు యుద్ధంలో కర్ణుడు చనిపోవడానికి ముందు నాగాస్త్రాన్ని ప్రయోగిస్తాడు మధ్యాహ్న వేళ అర్జునుడి మీద. అర్జునుడికి దగ్గర దానికి విరుగుడు లేదు, ఏమో మామూలు బాణాలు వేస్తున్నాడు. బావా బావా అన్నాడు. కాస్త బాగుంది కదా మరి, సలహా ఇవ్వాలిగా. బావగారు బావా బావా ఏమిటయా, భవో భవా భవో భావక పరమేశ్వరుని స్మరించమన్నాడు. నమ శివాయ నమ శివాయ అంటున్నాడు అర్జునుడు. ఈయన చాలా విచిత్రంగా ఓ అడుగు కిందకి దొక్కాడు ఆ రథాన్ని. విరుగుడు లేనప్పుడు అంతే మరి. రథం కిందికి దిగబడింది. దాంతో కర్ణుడు అర్జునుడు కంఠానికి గురిపెట్టిన బాణం కిరీటాన్ని తగిలింది. మరి కిందికి దొక్కితే అంతే అవుతుందిగా. కిరీటం పడిపోయింది. బావా నా కిరీటం పడిపోయింది, కిరీటం పడిపోయింది. మరి క్షత్రియపుత్రుడు కదా, పౌరుషం ఎక్కువే. కిరీటం పోయింది, కిరీటం పోయింది. పూరుకో వెర్రి ముఖమా, కిరీటం పోతే ఎత్తడి కంపెనీ వాడిని అడిగితే ఇంకో కిరీటం ఇస్తాడు. డ్రామాలు వేస్తున్నారు ఈ మధ్యన ఆంధ్రదేశంలో నాటకాల వాళ్ళని అడిగితే పెద్ద కిరీటం ఇస్తాడు. తలకాయ మిగిలిన సంతోషించు. పరమశివుని స్మరించావు, స్మరించింది పరమశివుణ్ణి, కాపాడింది కృష్ణుడు. భేదం లేదండి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయగం శివ. మీరు ఏ దేవుడిని స్మరించారు అన్న విధానానికేనో ఏ దేవుడు మిమ్మల్ని కాపాడతాడో అనడానికి తేడా లేదండి. దేవుళ్ళు ఎంతమంది లేరండి. మీరు స్మరించినా కాపాడినా ఒకడే దేవుడు. ఆయనకు రూపం లేదు. రూపము పేరు అన్నీ మీరు పెట్టుకున్నవి. అందుకే అన్ని రూపాలు ఆయనవే, అన్ని పేర్లు ఆయనవే. సహస్రనాముడు అంటే అనంతనాముడు అని అర్థం. అనంతో హుతభుగ్భోక్త సుఖదో నైకజో అగ్రజ. అనంతుడు ఆయన. అన్ని నామాలు ఆయనవే. అందుకే నామపారాయణ ప్రియ అని అమ్మవారిని అంటారు. నామరూప వివర్జిత అని కూడా అమ్మవారిని అంటారు. ఆవిడకి అవన్నీ అవసరం లేదు. మీకోసమే పోన్లేవే ఏదో పేరేమిటి విలవమ్మ పలుకుతాను సుబ్బమ్మ అని వస్తాను అంటుంది ఆవిడ. తప్పేముంది? సుబ్బమ్మ మాత్రం అమ్మవారు కాదా? అదే భగవతత్వం. అంతేగాని మనం పేరు పెట్టిందే పేరు, మనం చూసిందే రూపం అని అనుకోకూడదు. అదే మూర్ఖత్వం. దానివల్ల పేచీలు పెరుగుతాయి. ఆయన స్మరించింది శివుణ్ణి, కాపాడింది కృష్ణుడు. అదే ఇక్కడ తిరగేసి చెబుతున్నాడు కవి విచిత్రంగా. కాకినాడలో కూడా ఒక నాగాస్త్రం ఉందయ్యా. అయితే కర్ణుడు ప్రయోగించిన నాగాస్త్రం కాదయ్యో, అర్జునుడు ప్రయోగించిన నాగాస్త్రం. కర్ణుడు నాగాస్త్రం ప్రయోగించాడు కాబట్టి అర్జునుడి మీదకి వస్తుంటే అర్జునుడిని కాపాడడానికి కృష్ణుడు ఉన్నాడు. అర్జునుడే నాగాస్త్రం ప్రయోగిస్తే కర్ణుడిని ఎవరు కాపాడతారు? శల్యుడు కాపాడగా ఆయన ఇంకా తోసేస్తాడు. అందుకే జాషువా గారు చాలా అందమైన మాట అంటాడు. ఖాండవ వనంలో ఎప్పుడూ తోక తెగిపోయిన పావు దాన్ని నీ దగ్గర పెట్టుకుని అర్జునుడి మీద వేశావు. అక్కడ గరుడవాహనుడు సుమ్ము అంటారు. అక్కడ సారథిగా ఉన్నవాడు గరుడవాహనుడయ్యా, నువ్వు నాగాస్త్రం వేస్తే ఆగుతుందా అన్నాడు జాషువా గారు. గరుడ పక్షి నాగాన్ని మింగేస్తుంది. అందుకని గరుడవాహనుడు సారథిగా ఉండగా అమాయక కర్ణ నువ్వు నాగాస్త్రం వేస్తే ఏం మిగులుతుంది? అది కూడా ఖాండవ వనంలో అర్జునుడు బాణం చేత తోక తెగితో పడిన పాము అశ్వసేనుడి అవశేషం. ఈ పౌరాణిక కథని కాకినాడలో ఉండేటువంటి ఒక ఫ్యాక్టరీ పొగకి అన్వయించడం ఉందే, దీన్నే సాహిత్య పరిభాషలో సూర్యకాంతిని చంద్రకాంతి చెయ్యడం అంటారు. సూర్యకాంతి నేరుగా మన మీద పడితే తట్టుకోలేం, మనకి వెన్నెల కావాలి. అందుకే అది చంద్రకాంతి మీద పడుతుంది. చంద్రుడు వెన్నెల మన మీద పడుతుంది. అప్పుడే మొక్కలు పెరుగుతున్నాయి, మనము పెరుగుతున్నాం. శాస్త్రము సూర్యకాంతి, కవిత్వం చంద్రకాంతి. శాస్త్రాన్ని చదవాలి కవి. శాస్త్రీయ విజ్ఞానంతో నాకు సంబంధం లేదు, నేను నా ఊహా ప్రపంచంలో విహరిస్తే కుదిరే పని కాదు. అది శాస్త్రం చదవాలి. శాస్త్రాలు చదవకుండా పూర్వం కవిత్వం రాస్తే ఒప్పుకునేవారు కాదు. నువ్వు చేసిన ఊహ అయినా లోకానికి సంబంధించింది అయి ఉండాలి. లోకం ఒప్పుకునే ఊహ అయి ఉండాలి. నీ ఇష్టం వచ్చిన ఊహలు చేస్తే కుదరదు. ఎక్కడ ఔచిత్యం అండి. అక్కడ హరిదాసు వాళ్ళ లాంటి వాళ్ళ మీద ప్రయోగించారు అటువంటి బాణాలు. శశిశంకాశ వక్త్ర కమలాం న్యంకాకరేవ పుషికంకాళ రక్త పుషికంకాది పక్షి విషయే త్వం కామనామయసి కింకారణం హృదయ పంకారి మేఘి గిరిజ శంకాశిల నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో ఝంకారి భృంగతతి మంకానుపేత శశిశంకాశ వక్త్ర కమలాం.
శశి సంకాశ వక్త్ర కమలాం అని అమ్మవారు ప్రయోగించారు. అమ్మవారి మీద చెబుతాడు కాళిదాసు దేవి అశ్వధాటి స్తోత్రం. నేను ఒక సభలో ఇది చెప్పగానే ఆ సభలో అడగలేదు కానీ కిందికి దిగాక ఓ పండితుడు నా దగ్గర ఏమంటే కాళిదాసు ఇలా అన్నాడు ఏమిటండి, ఏమన్నాడండి అన్నాను. శశి సంకాశ వక్త్ర కమలం అంటే ఎలాగండి, మీరు చెప్పేశారు అర్థం బాగానే ఉంది ఏదో కానీ నాకు అనుమానం వచ్చింది. శశి అంటే చంద్రుడు కదా, కమల అంటేనేమో పద్మం కదా, ఆ అమ్మవారి ముఖాన్ని పద్మం అంటున్నాడు, చంద్రుడు ఉంటున్నాడు, పద్మానికి చంద్రుడికి పడదు కదండి అన్నాడు. మరి కావ్య సంప్రదాయం ప్రకారం పద్మాలకి చంద్రుడు శత్రువు, సూర్యుడు మిత్రుడు, దాన్ని కాదనడానికి లేదు. నా ఇష్టం వచ్చిన రాస్తానంటే కుదరదు. మరి అమ్మవారి ముఖం పద్మం అయి చంద్రుడు అయితే ఎలా కుదురుతుంది? ఒకదాన్ని ఒకటి విభేదించదా? ఇంక ముఖం ఉంటుందా ఉడుతుందా అని అనుమానం వస్తుంది అని కిందకి దిగాక నేను వస్తుంటే ఒక పండితుడు నా దగ్గరికి వచ్చి శశి సంకాశ వక్త్ర కమలం అన్నారు ఏమిటండి, మీరైతే ఏమైనా చెబుతారు అందుకని అడుగుతున్నాను ఏమనుకోకండి అంటే, నిజమేనండి ఏమిటో నేను ఎప్పుడూ ఆలోచించలేదు కానీ నాకు సమాధానం తోస్తుందండి అన్న. ఇవి చెప్పండి అన్నాడు. ఈ మనం అనుకునే పద్మము చంద్రుడు వైరుధ్యాలన్నీ మానవుల్లో ఉంటాయి కానీ అమ్మవారి ముఖం చూశాక పద్మము చంద్రుడు ఏనుగు సింహం అందరూ ఒకటే కదండి అన్నాను. నమస్కారం అయ్యా, నువ్వు అలా చెబుతావనే ఉద్దేశంతోనే అడిగానయ్యా, చాలా సంతోషం అని వెళ్ళిపోయి నన్ను ఆశీర్వదించాడు ఆయన. ఇదే ఔచిత్యం అండి. అదే మహాకవుల్ని అలరపెడతామా సమర్థించక, నిజమే అది. అదే ఎందుకు వస్తుంది ఆయన నోటమట. అటువంటి మహాకవుల నోటముడు వచ్చిందంటే పొరపాటు కాదండి, దాని వెనకాల ఉంటుంది, మనం గ్రహించడంలోనే లోపం ఉంటుంది. అది సమర్థించగలిగేటువంటి ఊహ మనకి రప్పించినందుకు అమ్మవారికి శతకోటి నమస్కారం. అప్పుడు ఒకసారి నన్ను నేను గిల్లుకున్నాను, అమ్మయ్య కాళిదాసు పరువు నిలబడిందిరా బాబు అని. అందుకు మన నిమిత్త మాత్ర కారణం కాగలిగాం, మన బుద్ధి శక్తి ఉపయోగించింది. నిజమే కదా, భగవంతుడి దగ్గర ఏ వైరుధ్యాలు ఉండవు. అలాగా ఎక్కడికెక్కడ ఔచిత్యంతో మీరు సమర్థించుకొని రాకపోతే ఇష్టం వచ్చినట్టు కవిత్వం చెబుతానంటే కుదరదండి. అంచేతను నాగాస్త్రం ఏంటి, అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది కాకినాడలో, దాన్ని నేను స్ఫురింపజేసేందుకే ఈ నాగాస్త్రము అర్జున ప్రయుక్తం అనే మాట వాడా. ఆ నాగా అర్జున రెండు వచ్చేస్తే మా కాకినాడ వాళ్ళందరూ తెలిసిపోతుంది. అర్జునుడు ప్రయోగించిన నాగాస్త్రమే, కర్ణుడు ప్రయోగించింది అయితే కాపాడడానికి కృష్ణుడు ఉన్నాడు. అర్జునుడే నాగాస్త్రాన్ని ప్రయోగించి ఉంటే ఎవరు కాపాడలేరుగా, కర్ణుడి పని అయిపోయేదిగా. కాకినాడ వాళ్ళ పని అలాగే ఉంది, దైవోపహతులైన కర్ణుల్లాగా. అది నాగాస్త్రమే, అందు అర్జునున్నదయ్యా ఉరకే పోవునా. దీన్ని బట్టి అందరికీ స్ఫురించి ఉంటుంది, ఇంకా చెప్పక్కల. మనకు కావలసింది మార్పు కానీ గొడవ కాదు. ఎవరు వాదాలు వారుకుంటే కానీ ప్రజల ఆరోగ్యం పాడవుతాం. నేను 6 ఏళ్ల క్రితం కాకినాడలో ఉన్నంత వరకు ప్రతిరోజు ఉదయం ముక్కు మూసుకునే కూర్చునే వాళ్ళం 1 గంట సేపు, చచ్చేవాళ్ళం ఈ పొగబడలేక. దుర్వాసన. ఉద్యోగాలేమో ఎక్కడ వాళ్ళకో, ఈ కంపు ఏమో కాకినాడకి. ఇక్కడ ఇచ్చిన ఉద్యోగాలన్నీ కాఫీ కప్పులు కడిగే ఉద్యోగాలే, అసలు ప్రధానమైనవన్నీ పేరు వేరే వాళ్ళకి. దీనికోసం ఇక్కడ హిందీ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నీ దింపేస్తారు. తెలుగుకు ప్రాధాన్యం ఉండదు, కాకినాడకి ప్రాధాన్యం ఉండదు. అది బాధ కలిగే రాశాను నేను. ఉదయం వందున కాకినాడపురి నేవో ధూమముల్ మేఘముల్ హృదయాబ్జములు వేపమానములుగా ఎంతేని క్రమ్మున్ గదా, ఇది మున్ముందు మరింతగా పెరిగి మీకే హాని కలిగించును, అది నాగాస్త్రమే అందు అర్జునునదయ్యా ఊరకే పోవునా. ఉదయం అవగానే కాకినాడపురిలో ఏవో ధూమాలు మేఘాలు కమ్మేస్తున్నాయి. హృదయాబ్జమ్ములు వేపమానములుగా మనుషుల మనస్సులు హృదయాలనేటువంటి పద్మాలు వాడిపోయే విధంగా, వత్తలైపోయే విధంగా దుర్వాయువులు కమ్మేస్తున్నాయి. ఇది మున్ముందు మరింతగా పెరిగి మీకు హాని కలిగించును. దీన్ని ఇలాగే అశ్రద్ధ చేస్తే ముందు ముందు ఏమైపోతుంది ఆ నగరం. అంచేది ఇది నాగాస్త్రం, అంతే విషవాయువు, నాగం అంటే విషవాయువు కదా, పైగా అర్జునుడు వేసిందయ్యే బాబు, ఎవరూ కాపాడలేరు, చూసుకోండి. ఇలా ప్రతి ఊళ్ళో ఉన్నాయండి. తూర్పుగోదావరి జిల్లా తాటిపాక, బెల్లపు దిమ్మల తాటిపాక, రాజోలు పక్కనే బెల్లపు దిమ్మలు తెచ్చుకుంటారని ఆ ఊరు వెడితే బెల్లానికి ప్రసిద్ధి అండి. అక్కడ అది ఆధారంగానే రకరకాల ఫ్యాక్టరీలు పెట్టారు. మొత్తం కుళ్ళు నీళ్ళన్నీ తాటిపాక మిగిలేవాడు. కుళ్ళు నీళ్ళు మిగిలేయండి, బెల్లం మళ్ళీ వాళ్ళు కొనుక్కోవలసిందే, విపరీతమైన ధర కొనుక్కోవలసిందే. ప్రతి చోట ఎక్కడ ఏది ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పత్తులను ఏదో మార్చడం కోసం ఒక కర్మాగారం పెట్టడం, ప్రజలకు అది కర్మాగారం అయిపోవడం. మంచినీళ్ళు మోసే ఉద్యోగాలు వాళ్ళకి, మేనేజర్ల ఉద్యోగాలు ఉత్తరాది వాళ్ళకి. దానికి ఏవేవో చెప్పడం ఇక్కడ ఏం లేదు, ఎవడి వాడు ముఠాన్ని తెచ్చుకుంటాడని నేను ఎప్పటి నుంచో చెబుతున్నా.
పూజారుల్లో కూడా జరుగుతుంది ఇది. ఇతర రాష్ట్రాల నుంచి రకరకాల పేర్ల మీద పూజారులను దించేస్తున్నారు ఆలయాల్లో. ఇది తెలుగు వాళ్ళకి చాలా ఇబ్బంది. వాళ్ళ రాష్ట్రాల్లోకి మనం రానివ్వరండి. ఇదేం తగాదా పెట్టడం కాదు, అసలు ఆలోచించుకోవాలి కాస్త. అన్నిటా నష్టపోతున్నాం. ఈ తెలుగువాడంత బోళాశంకరుడు, తెలుగువాడంత అమాయకుడు ఎవడు లేడు బహుశా. అందరూ మన్నెత్తి నెక్కి పెత్తనం చేసేవాళ్ళే. ఎందుకంటే మనం 72 అంగుళాలు ఛాతీ పెంచుకుని కూర్చున్నాడు, రెండ్రామా మన ఎత్తిమే ఎక్కండి అని. అంత ఉదారత పనికిరాదండి. మనల్ని మనం గాలిలో కలిపేసుకుంటామా? ఔదార్యం అంటే అదే. పూజారుల్లో కూడా జరుగుతుంది. వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి అవి మీరు చదవలేరండి, మేమే చదవగలం అని దింపేస్తున్నారండి. ఆ భాష కూడా ఇక్కడ నేర్పిస్తున్నారండి. ఇంక మన భాష పోతుంది, మన వాళ్ళు పోతారు. ఇంకా ఇక్కడ పెట్టడం ఏమిటి, ఇక్కడేమిటి, ఈ భాష ఉండదు, ఈ మనుషులు ఉండదు, మనకు కంపు మిగిలింది, ఇంపు వాళ్ళకి పోయింది. బెల్లపు దిమ్మల తాటిపాకి వాడు ఏమైందో చూసుకోండి వెళ్ళి. అవన్నీ సాగర ఘోషలో రాశాడు. దేశీయ విషయాలు తాజ్మహల్ దగ్గర నుంచి తాటిపాక వరకు. ఏది అశ్రద్ధ చేయాలి. ఎందుకంటే థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అంటారు ఇంగ్లీష్లో. విశ్వమంత ఆలోచన అయినా ఆచరణ వీధిలోంచి మొదలవుతుంది. ఆలోచన విశ్వం అంత పెద్దది, ఆచరణ వీధిలోంచి మొదలవ్వాలి. నీ నుంచి మొదలవ్వాలి, నా నుంచి మొదలవ్వాలి. నరేంద్ర మోడీ నుంచి కాదు మొదలవ్వాల్సింది. అప్పుడు దేశం బాగుంటుంది. అందుకని ఇప్పుడు ఇది ఈ ఫ్యాక్టరీల వ్యవహారం ముగిస్తూ ఒక మాట ఉంటుంది. చివరిగా ఒక మాట చెబుతున్నానాయా, ఇంకేం చెబుతావు తల్లి, మా కాకినాడ కూడా ఏకేసావు అంటే ఇప్పుడు అంటే ఓ పని చేయండి. అసలు ఇటువంటి కర్మాగారాలు ఉన్న చోట ఉండాలంటే మేము అలా కాదులే. నీలకంఠుడొకట నివసింపగలడు ఇంక ఫ్యాక్టరీల చుట్టుప్రక్కలందు, మంచుకొండపైకి సంచీలు సద్దుడు క్షేమమగును మీకు శివుని సీమ. అవి పని చేయండి. ఎలాగో చారధామ యాత్ర అని అందరూ చెబుతున్నారుగా. మేము తెలుగు వాళ్ళే ఎక్కువ. ఆంధ్ర బాండి, అక్కడ బాండి, కేదార్నాథ్ అక్కడ బాండి, ఇక్కడ ఉండకండి. ఎందుకంటే ఈ కర్మాగారాల చుట్టుపక్కల ఉండాలంటే శివుడు ఉండాలి. నీలకంఠుడు ఎంత విషయమైనా మింగుతాడు పాపం, వెర్రైన ఆయన మింగాలి. ఆయన మీరెక్కడ మింగుతారు? నీలకంఠుడొకట నివసింపగలడింక ఫ్యాక్టరీల చుట్టుప్రక్కలందు. ఈ కర్మాగారాల చుట్టుపక్కల నివసించాలంటే కైలాసం నుంచి దిగి రావాలయా శివుడు. విషాన తాగడం అలవాటు కదా పాపం, ఆయన దాగుతాడు ఉంటాడులే. ఈ గాలి పీల్చి ఈ ద్రవాలు సేవించి ఆయనే బతుకుతాడు, మీరు బతకలేరు. మంచుకొండపైకి సంచీలు సద్దుడు. చారధామ యాత్ర శాశ్వతంగా అక్కడే ఉండిపోండి ఆయన. మళ్ళీ ఎందుకు రావడం ఊరికే? ప్రాణం ఉంటే, ఆయుర్దాయం ఉంటే బతుకుతాను, లేత లేదు. ఈ పారిశ్రామిక ఉగ్రవాదం కంటే ఆ ఉగ్రవాదమే నయం. ఇది మొత్తం మౌనంగా ప్రాణాలు తీస్తుంది. వాళ్ళు చెప్పానా తీస్తారు, అది వెనకాల నుంచి వస్తారు. ఇది మాత్రం ఉగ్రవాదం కాదా, మనుషులు ప్రాణాలు తీసేది. అంచేది మంచుకొండపైకి సంచీలు సొద్దుడు క్షేమమగును మీకు శివుని సీమ. ఎలాగో కైలాసానికి వెళ్ళారంటారు, ముందే వెళ్ళిపోండి, ఉన్నంతకాలం ఉంటారు. నీలకంఠుడొకట నివసింపగలడింక ఫ్యాక్టరీల చుట్టుబ్రక్కలందు, మంచుకొండపైకి సంచీలు సద్దుడు క్షేమమగును మీకు శివుని సీమ అనగానే కవి అడుగుదామా వద్దా అంటే రెచ్చిపోతుంది. అందుకని భయం వేసింది పాపం. అని బండి చెండి ఎగుచున్ మనుజుని మననీజనట్టి మనుజుని ఆశన్ కణకణమును ఖండింపగా, గుణగుననిట్లంటి నేను గుణుగుచునుండన్ గుణగుననిట్లంటి మనసు గుణుగుచునుండన్ గుణుగుచునిట్లంటి మనసు గుణగునలాడన్ గుణుగుచునిట్లంటి మనసు గుచ్చుచునుండన్. మనసు గుచ్చేస్తుంటే అడుగు అలా చెప్తుంటే ఊరుకుంటామేంటి? అనుమానాలు రావా? అడగవా? ఏమిటది అని అడగమంటుంటే ఊరుకోలేక అడిగాడు. అని బండి చెండి ఎగుచున్ మనుజుని మననీయనట్టి మనుజుని ఆశన్ కణకణమును ఖండింపగా, గుణుగుచునిట్లంటి మనసు గుచ్చుచునుండన్. బండి చెండి ఎగుచున్. బండి అంటే కెరటం, అదో పేరు. చెండి సాధారణంగా కోపం వచ్చిన స్త్రీని చెండి అంటారు. రామాయణంలో కూడా సీతాదేవితో సరసం ఆడేటప్పుడు అప్పుడప్పుడు కోపం వస్తే చెండి అనేవాడు రాముడు. అని బండి చెండి ఎగుచున్ మనుజుని మననీయనట్టి మనుజుని ఆశను. సాటి మనిషిని బతకనీయని కొందరు మనుషుల దురాశ గురించి, దురాశని కణము ఖండిస్తూ ఉంటే, మనస్సు గుచ్చేస్తూ ఉంటే అడగకుండా ఉండలేక ఒక్క మాట అడిగట. ఆ మాట ఏమిటో 23:30 గంటల్లో చూద్దాం. మన అందరికీ పారిశ్రామిక అభివృద్ధి పట్ల ఉన్నటువంటి సందేహమే ఇది. దాన్ని సాగర ఘోష తీర్చే ప్రయత్నం చేస్తుంది.